ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అవుతున్న గోల్డ్ మైన్ అంటే సాధారణంగా మనం బంగారం ఎక్కడి నుంచో దిగుమతి చేసుకుంటూ ఉంటాం విదేశాల నుంచి. ఇప్పుడు ఏపీలో గోల్డ్ మైన్ అయితే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు బంగారం రేట్ ఏమైనా తగ్గుతుందా, నిపుణులు ఏం చెప్తున్నారు? సో పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియో కంప్లీట్గా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఏపీలో గోల్డ్ మైన్ స్టార్ట్ అవుతోంది. మరి బంగారం ధరలైనా తగ్గుతాయా? ఒకసారి చూద్దాము. ఆంధ్రప్రదేశ్లో జొన్నగిరి ప్రాంతంలో గోల్డ్ మైన్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. దీంతో దేశంలో బంగారం ధరలు అయితే తగ్గుతాయని ప్రచారం జరుగుతుంది. నిపుణులు ఏం చెప్తున్నారు దీనిపై? కర్నూలు జిల్లా తొగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇక్కడ గోల్డ్ మైన్ స్టార్ట్ అయింది. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్లో బంగారం ఉత్పత్తిని బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్కు ప్రభుత్వం 1500 ఎకరాలు కేటాయించింది. ప్రస్తుతం 600 ఎకరాల్లో తవ్వకాలు జరగనున్నాయి. ఈ ప్లాంట్ ద్వారా తొలి ఏడాదికి 400 కేజీల బంగారాన్ని ఉత్పత్తి చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి 900 కిలోల బంగారం ఉత్పత్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏటా ఇక ఉత్పత్తిని పెంచుతూ ఏడాదికి 2 టన్నుల వరకు అంటే 2000 కేజీల వరకు బంగారాన్ని అయితే ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా 700 మందికి అయితే ఉపాధి లభించనుంది. అంతేకాకుండా బంగారం ధరలో 4% ప్రభుత్వానికి రాయల్టీగా వస్తుంది. అయితే ఈ గోల్డ్ మైన్ నుంచి బంగారం ఉత్పత్తి ప్రారంభమైతే ఆంధ్రప్రదేశ్లో బంగారం ధర తగ్గుతుందన్న చర్చ అయితే జరుగుతోంది. దీనిపై నిపుణులు ఏం చెప్తున్నారు అంటే అలాంటి పరిస్థితి ఉండదు అని అయితే చెప్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం జొన్నగిరిలో అంటే మన ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రంలోనే బంగారం వెలికి తీసినంత మాత్రాన దేశీయ మార్కెట్లో బంగారం ధరలపై తక్షణ ప్రభావం కనిపించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ ద్వారా ప్రస్తుతం ఎంత మేర బంగారం ఉత్పత్తి అవుతుందనే విషయంపై పూర్తి స్పష్టత లేకపోయినా అంచనాల ప్రకారం అయితే కనుక ప్రస్తుతం ఏడాదికి 400 కేజీలు తీసినా త్వరలోనే ఏడాదికి 2000 కిలోల వరకు బంగారం వెలికి తీయొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఇది గని పూర్తి సామర్థ్యంతో పనిచేసినప్పుడే సాధ్యమవుతుందని నిపుణులు చెప్తున్నారు. సో పూర్తి స్థాయిలో అంత బంగారం స్టార్ట్ చేయడానికి కొంచెం టైం పట్టేస్తుంది. ఎంతవరకు వస్తుందని తెలియదు. మరోవైపు భారత్ ప్రతి సంవత్సరం 700 నుంచి సుమారు 800 టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. సో ఇక్కడ చూసారు, 800 టన్నుల ముందు జస్ట్ 2 టన్నులు ఎంత, అది ఆ 2 టన్నులు వచ్చినంత మాత్రాన దేశీయంగా బంగారం ధరలు ఏమాత్రం వేరియేషన్ వస్తాయి, పెద్దగా ఏం తేడా రావు. సో ఇంత 700-800 టన్నుల బంగారంతో భారీ డిమాండ్తో పోలిస్తే జొన్నగిరి నుంచి వెలికి తీనున్న బంగారు పరిమాణం చాలా స్వల్పం అని చెప్పేసి విశ్లేషకులు పేర్కొన్నారు. 800 కేజీల ముందు 2 కేజీలు ఎలాగ ఉంటుంది అలాగన్నమాట. ఇక్కడ 800 టన్నులు, అక్కడ మనకి 2 టన్నులు వస్తుంది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే బంగారం దిగుమతులను గణనీయంగా తగ్గించే స్థాయిలోనే ఉంటేనే మార్కెట్ ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడే మనం ఒక 500-600 టన్నులు మనం ఇక్కడి నుంచి గోల్డ్ మైన్ నుంచి తీసుకోగలిగితే అప్పుడు ఖచ్చితంగా ఈ ట్యాక్సులు అన్నీ పోయి మనకి బంగారం ధర చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జొన్నగిరి గోల్డ్ మైన్ నుంచి ఆశిస్తున్న ఉత్పత్తి ఆ స్థాయికి చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఏపీలో గోల్డ్ మైన్ ప్రాజెక్టులు ప్రారంభం అయినప్పటికీ దేశీయ బంగారం ఉత్పత్తి కోతమిచ్చే పరిణామం అయినా అంటే కొంత ఉత్పత్తి అవుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం మార్కెట్లో బంగారు ధరలు తగ్గే అవకాశం ఏం కనిపించదని నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. అంటే పూర్తి స్థాయిలో మన దేశంలోనే బంగారం యొక్క ఈ ఉత్పత్తి చేసుకోగలిగితే ఉన్న ఏరియాలకు వెళ్ళిపెట్టి మన దేశంలోనే చేసుకోగలిగితే అప్పుడు ధరలు ట్యాక్స్లు ఇవన్నీ కూడా తగ్గుతాయి తప్ప కొద్ది శాతం వచ్చినంత మాత్రాన ఓవరాల్గా రేట్ల మీద ఏమీ డిఫరెంట్ కనపడదు.